జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఒక మేధావిగా పేరుంది, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. జయప్రకాష్ నారాయణ్ మేధావని ఎవడన్నాడు? మీరే క్వశ్చన్ వేసుకుంటారు, మీరే ఆన్సర్ చెప్పుకుంటున్నారు. ఈ చీటరా? చీటర్. డైరెక్ట్ చెప్తున్నా, అండర్ పెద్ద హెడ్డింగ్ పెట్టుకోండి. కమ్మవాడు జయప్రకాష్ నారాయణ్ అనేవాడు, అతను ఐఏఎస్, అతను డాక్టర్, అవును. అతను మీరు అంటున్నారు కదా మేధావి. ఐఏఎస్ అందరూ మేధావులే, బీకామ్ చదివిన వాళ్ళు మేధావులే. నేను ఎంఏ తెలుగు మేధావినే, ఎంఏ చదివానంటే మేధావితనంతో పాటు పక్కన సంస్కారం ఉందా లేదా, పక్కన సిన్సియారిటీ ఉందా లేదా, ఐరన్ లేవా ఆయనకి, పక్కన క్యారెక్టర్ ఉందా లేదా అని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు ఆన్సర్ నేను చెప్తా. జయప్రకాష్ నారాయణ గారి క్యారెక్టర్ లేదా? ఇవి ఉన్నవాడిని మేము క్వశ్చన్ చేయము, లేని వాడిని క్వశ్చన్ చేస్తాం. ఎక్కడుంది చెప్పు, నేను అంటాను. ఆయన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం పనిచేస్తున్నారు, వితౌట్ ఎనీ ఇన్కమ్. ఐఏఎస్ అయిపోయిన తర్వాత డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం ఏది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ పెట్టిందా ఆ టైపా? అది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, అదే ఇదో టైప్ కైండ్ ఆఫ్, అంటే సమాజం కోసం అన్నమాట. అవును కదా, ప్రజాస్వామ్యం కోసం, సమాజం కోసం. అవును కదా. ఇప్పుడు నేను చెప్పచ్చు, అప్పుడు చెప్పండి. ఆయన సమాజం కోసం ఏదోదో అది పెట్టాడు, సంస్థ పెట్టాడు. మొత్తం ఇదంతా రాయల కాలం నాటి రోడ్డు పక్కనే రత్నాలు అమ్ముతున్నారు అనే లెవెల్లో ఈ సమాజాన్ని బాగు చేశాడు అని మీరు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, నువ్వు చదువుకున్నావు, రిటైర్ అయిపోయావు, ఏమయ్యావు అయిపోయావు. ఈ ప్రజల్ని నేను సరిగా కుల వ్యవస్థ బాగాలేదు, మత వ్యవస్థ బాగాలేదు, సమానత్వం బాగాలేదు, అసమానతలు ఉన్నాయి, రెండు పూట తినడానికి లేదు, అన్ని రకాలుగా నేను ఈ సమాజాన్ని గొప్పగా చేస్తా. ఈ ఆంధ్రప్రదేశ్లో తను కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ చేయాలి అని కళలు కోరుకున్నాడు. ఏమేమి కోరుకున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు, ఇంటర్వ్యూ ఉంటాడు ఆయన. ఏమన్నా ఇంటర్వ్యూలో ఉన్నానంటే లోక్సత్తా పెట్టి, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో అన్ని ముసలెడ్లు అయిపోయినాయి, ముసలి ఎడ్లు అయిపోయినవి, అందుకని నాకు వెయ్యండి లోక్సత్తా, ఇంత చేస్తా, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి చుక్కలు తెస్తాను అనే లెవెల్లో అని చేశాడు. అని ఈ పార్టీ పెట్టాడు. ఈ పార్టీ ఎందుకు పెట్టాడు? ఓన్లీ ఫర్ పబ్లిక్, ఓన్లీ ఫర్ పీపుల్. అది పూరా ఇంకొకడా అనేది మొత్తం ప్రజలందరి కోసం పెట్టాడు. ఐ అప్రిషియేట్. పెట్టాడు, ఎలక్షన్ ఉంచున్నాడు, ఓడిపోయాడు, అధికారంలో రాలా. ఎందుకు పెట్టాడు? ఈ ప్రజల కోసం. అది గుర్తుపెట్టుకోండి, ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఎందుకు దుకాణం మూసేశాడు? ఎందుకు దుకాణం మూసాడు? నువ్వేమైనా బిజినెస్ పెట్టావా? నువ్వేమైనా సబ్బుల కంపెనీ పెట్టావా? నువ్వేమైనా చట్నీస్లాగా హోటల్ పెట్టావా? చట్నీస్లాగా హోటల్ పెడితే నువ్వు చెప్పు, బ్రహ్మాండమైన ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, నెయ్యి దోశ, నెయ్యి చట్నీ ఇన్ని పెడుతున్నాను నేను జయప్రకాష్ నారాయణని అంటే చూసి 4 రోజులు 3 రోజులు తింటలా ఎవడు. అనవసరంగా 50 లక్షలు లాస్ అయిపోయింది, ఇంకెవడు జనం రాట్లా, వేస్ట్ అని హోటల్ మూసేసేసి మనం వేరే వ్యాపారం చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి పెట్టాడు, రియల్ ఎస్టేట్ పెట్టేశాడు ఆయన. అరే రియల్ ఎస్టేట్ మరి మనం 10 లక్షలకు కొంటున్నాము, మరి దాన్ని 5 లక్షలకి అడుగుతున్నారు, ఇందులో పోయింది, రియల్ ఎస్టేట్ మనం క్యాన్సిల్ చేద్దాం. అట్లా నువ్వు వ్యాపారం చేయి, వ్యాపారం నష్టపో, నువ్వు మూసేయి. వ్యాపారం నష్టపోతే నువ్వు వ్యాపారం మళ్ళీ తిరిగి చేయక్కర్లా, వద్దు, ఇంకో పని చేసుకోవచ్చు, ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఇది వ్యాపారం కాదు, పాలిటిక్స్ మీన్స్ నథింగ్ బట్ సర్వీస్. రాజకీయం అనేది ఓన్లీ సేవాభావంతో ఉన్నది. నువ్వు సేవ కోసం రాజకీయ పార్టీ పెట్టిపారుకి నువ్వు ఓడిపోయావని చెప్పి మూసిపారుతావా, డబ్బా మూసినట్టు, ఇది హోటల్ మూసినట్టు. పార్టీ మూసేయలేకైనా ఆయన బయటకు వచ్చారు, వేరే వాళ్ళ పార్టీ రన్ చేస్తున్నారు. ఇప్పుడు నాకన్నా సిగ్గు ఉండాలి, మీకన్నా కొంచెం సిగ్గు ఉండాలి. ఏది మనం సమర్థించుకోవడానికి. అంటే మీరు జర్నలిస్టు, మీరు మేధావులు, ఆయన మేధావి. నేను అడుగుతున్నాను క్వశ్చన్ కాదు, ఆయన మేధావి, మరి ఆ మేధావిని మీరు సపోర్ట్ చేయాలిగా. నేను కామన్ మ్యాన్కి ఏమడుగుతున్నాను,
నువ్వు పార్టీ పెట్టావంటే నువ్వు చచ్చిపోయేదాకా పార్టీ లీడర్ అయి ఉండాలి. మా కోసమే ప్రజల కోసమే నువ్వు పెట్టుంటే ఓకే ఎందుకు మూసావు? నువ్వు ఎంత పెద్ద చీటర్వి అంటే గిట్టుబాటు కాలేదా వ్యాపారం లాగా? గుర్తుపెట్టుకోరాదు. ఎగ్జాంపుల్, నువ్వు చదువుకున్నావుగా, మరి మేధావి అంటున్నావుగా, నువ్వు అంటున్నావు కదా నరసింహరావు మేధావని. ఈ మేధావికి బీజేపీ గుర్తు రాలేదా? బీజేపీ ఎక్కడ జనసంఘమో ఎక్కడ ఆర్ఎస్ఎస్ అన్నీ పోయి బీజేపీకి వచ్చింది. నేషనల్ పార్టీ పెట్టుకున్నారు. పెట్టి ఎలక్షన్కి వెళ్తే అందరికన్నా తక్కువ వచ్చినాయి, 2 వచ్చినాయి ఎంపీలు. అది కూడా ఒకటి హనుమకొండ ఎక్కడో వచ్చింది మన తెలంగాణలో, ఇంకోటేమో ఎక్కడో యూపీలో ఎక్కడో 2 వచ్చినాయి. వేరే నాయన నేషనల్ పార్టీ పెట్టావాడు ఏమ్మ గ్వాల్ని భారయ్య 2 ఎంపీలు రటమేంటరా? ఎప్పుడు రావాలా మన 200 చిల్లర ఎప్పుడు రావాలా? చిత్తు అని ఒలిపార్నుకి వాజ్పేయి వేరే పార్టీలోకి, అద్వానీ వేరే పార్టీలోకి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళలో డెడికేషన్ ఉంది, వాళ్ళలో డివోషన్ ఉంది, దేశం పట్ల కన్సర్న్ ఉంది వాళ్ళకి. వాళ్ళు పార్టీ పెట్టిందే బికాజ్ ఆఫ్ కంట్రీ. ప్రజలు ఇలా ఉండకూడదు, ఈ దేశం ఇలా ఉండకూడదు అని వాళ్ళు రాసుకొని, ఎజెండా రాసుకొని, మేనిఫెస్టో రాసుకొని, మరొకటి రాసుకొని, ఒక జెండా పెట్టుకొని ఇన్ని చెప్పి ప్రజలకు చెప్పి మొత్తం భారతదేశం మొత్తం తిరిగితే 2 అయినా వాళ్ళిద్దరూ మళ్ళా తిరిగారు. రథయాత్ర ఇంకోట అని బ్రహ్మచారిలాగా నార్త్ తిరిగాడా, ఈ నార్త్ సైడ్ మొత్తం తిరిగాడా, మొత్తం తిరిగి ఈనాటికి ఇన్ని సంవత్సరాలకి ఈ బీజేపీ ఎంత గొప్పగా పార్టీ నిలబడిందంటే భారతదేశానికి ఇది ఒక ఆస్తి. భారతదేశానికి తాజ్మహల్ ఎలా ఒక ఆస్తియో, భారతదేశానికి ది గ్రేట్ అయోధ్య ఒక ఆస్తి అలాంటిదో, బీజేపీ కూడా ఒక ఆస్తిలాగా తయారు చేశారు. వాళ్ళు ఎంత నమ్మించారు జనాన్ని. ఎందుకు నమ్మించారు? వాళ్ళ క్యారెక్టర్, ఇంతకన్నానే కండక్ట్ క్యారెక్టర్ అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇక్కడ అటువంటి క్యారెక్టర్ ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అది తర్వాత మ్యాటర్కి వస్తా, అది కూడా తర్వాత వస్తా. ఇది ఉత్తముడు అని చెప్పి వాళ్ళు ఏమి రాలా. ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ ఎలా ఉంటాయంటే రాజకీయ పార్టీలు, మనం ఆ సీట్లో కూర్చుంటే తప్ప, రూలింగ్ సీట్లో కూర్చుంటే తప్ప మనము ప్రజలకు ఏమీ చెయ్యలేము. మన మాటలు వేస్ట్. ఎట్ట గెలిచామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎలా మంచి చేయాలనేది కూడా అదొక వెర్షను. అది పక్కన పెట్టు. ఇప్పుడు ఇలాంటి వాజ్పేయి అతని క్రమశిక్షణ ఉంది, క్యారెక్టర్ ఉంది, డెడికేషన్ ఉంది, డివోషన్ ఉంది దేశం పట్ల, ప్రజల పట్ల. కాబట్టే ఈ రోజుకి నెంబర్ 1 అయింది ఇండియాకి. ప్రపంచ దేశాలకు కూడా ఇదంటే బీజేపీ అంటే అమ్మా ఇంత పవర్ఫుల్ పార్టీ ఇది, ఇంత పవర్ఫుల్. బైడెన్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు, బైడెన్ కూడా, ట్రంప్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ది గ్రేటు వాడు కూడా వెనక ముందు అయిపోతున్నాడు, జింగ్పింగ్ కూడా, పుతిన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కానీ ఇక్కడ చేస్తున్నారంటే దాని పునాదులు వాళ్ళు గట్టిగా నిర్మించుకున్నారు, సిద్ధాంతాలు ఇలాగే కన్సల్ట్ చేసుకున్నారు. ఎక్కడో బియ్యంలో కొన్ని 4-5 రాళ్ళు తప్ప నిజంగా బియ్యంగానే ఉంది మన పార్టీ బీజేపీ అన్నట్టుగా చేసుకున్నారు. వేరేజ్ నువ్వెందుకు అలాగా వాళ్ళలాగా నువ్వు మళ్ళీ పాదయాత్ర చేసుకుని మొత్తం ఆంధ్రదేశం మొత్తం ఓడిపోయినా పర్వాలేదు, అమ్మా ఇలా జరుగుతుంది తప్పులు, ఇంటింటికి వెళ్ళొచ్చుగా. ఏమి తిరగవు అబ్బా మళ్ళీవాడు పోయా బాబో, మళ్ళీవాడు అందరితో వెళ్ళమ్మడి తిరిగేసి నాకొకటి కొనుక్కుంటే వీళ్ళ ఓట్లు లేరు, బొంగు లేదు, ఆ డబ్బులు గమ్ముడు పోతున్నారు కదా, వాడికి 2,000-3,000 ఇస్తాం, బనాడతాం పా అని పార్టీ మూసిపారేసి, మూసంటే మొత్తం నేను మూసా అని చిరంజీవిలా చెప్పక్కర్లా. చిరంజీవి పార్టీకి ఈయన పార్టీ తేడా ఉంది. చిరంజీవికి ఏం తెలియదు అనుకో, అందుకు మూసేశాడు. నీకు తెలుసుగా, ఆయన విలీనం చేశాడు కనీసం. నువ్వు కన్సల్ట్, నేను రాజకీయాలు పనికి రావాలనుకున్నాడు ఆయన. చెప్పాడు ఈ పార్టీలు నేను మెయింటైన్ చేసుకోలేను అనుకున్నాడు, వదిలేశాడు. చెప్పాడు పబ్లిక్గా, మొన్న కూడా చెప్పాడు పబ్లిక్గా, సిన్సియర్గా చెప్పాడు, నేను చేయలేకపోతున్నాను, వద్దు నువ్వు ఎందుకు డ్రామా, ఎందుకు అంత ముసలిట్లు అయిపోయింది ఇప్పుడు, మరి ఆ ఏట్లకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అడు చంద్రబాబు అనేవాడు ముసలిడ్డాగా 75,
2009లోనే ముసలిడ్డి అయినప్పుడు ఇప్పుడు ముసలిడ్లో నాకు గుర్తుంటే అన్న, అవును అన్నారన్నమాట ఆయన. నాకు గుర్తుంటే అన్నాడు. అంటే మరి ఎవడా ముసలిడ్లు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆయన మద్దతు ఇచ్చుంటారు అనుకున్నారు? ఎందుకంటే కమ్మోడని, మనకి హెల్ప్ అవుద్దని, రామచంద్ర ఉన్నాడని, ఎంపీసీ ఇస్తాడేమో అనుకున్నాడేమో. ఆయన కూడా కులాన్ని అంటగట్టేస్తారా? అంటే ఆయన మీ కులం అంటే ఏం చెప్తాడు? అమ్మనే చెప్తాడు. మరి దానికి ఇంత పెద్ద కులం అంటే కులం కోసమే పనిచేస్తారు అటువంటి ఇది అంటే ఇస్తారా ఆయనకని? కాదు. ఇప్పుడు నువ్వు ఒక బ్లండర్ చేస్తే ఏవైనా మాకు అనుమానాలు వస్తాయి. నువ్వు ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తే, పోసానికి ఇష్టంలో బ్లండర్ మిస్టేక్ చేస్తే అది క్రెడిబిలిటీ పోయేది ఏం లేదు. నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ప్రజల కోసం సేవ చేస్తున్న వాడిని కాదు. నాకేమన్నా పన్నప్పు చెప్తే దాన్ని చేయడం పని ఇవ్వకుండా, అందులో అంటం లేకుండా, అందులో అవినీతి లేకుండా మాత్రం చేయగలను. నేను చేశాను, ప్రూవ్ అయిపోయింది. కాబట్టి నాకు ఎవడొచ్చినా, రేపు మీరు వచ్చినా, నువ్వు నరసింహరావు వచ్చేసి ఏమయ్యా పోసాని నువ్వు ఇక్కడ 10 ఇంటర్వ్యూలు చేసి పెట్టు, నీకు దీనికి ఒక 1000 ఇస్తా, 10,000 ఇస్తాను నీకు, చేసి పెట్టు. చేసి పెడతానన్నా అనగానే తీసుకొచ్చి ఒక అమ్మ హీరోయిన్ దగ్గరికి వెళ్ళాం. ఏమండి మీ గురించి బాగా రాస్తా, నాకు 5,000 ఇస్తే అని ఆమె పొగుడుతూ, అంత 10 మంది అమ్మాయిలు పొగుడుతూ రాసావనుకో, నువ్వు షాకే. నువ్వు నన్ను ఏమంటావు? ఒక బ్రోకర్ అంటావు. అన్నానే పడాలి. నువ్వు ఇన్ని చేసి నువ్వు మరి ముసలిడ్డిని ఎందుకు ఎన్నుకున్నావంటే ఆ ముసలిడు కమ్మోడు. నాకు అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చింది చేయకూడదు? ముసలిడ్డు ఎప్పుడో ముసలిడ్డు అయిపోయింది అన్నారే మీరు, మరి ఆ ముసలిడ్డు ప్రముఖ స్థానంలో ఎందుకు మీరు వాళ్ళు పొగిడారు? జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. విధ్వంసమా? ఏం చేసాడు చెప్పని? ఏం చేశాడు? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అప్పుల పాలు చేసేసాడు రాష్ట్రాన్ని, విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసాడు, ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడు, అప్పుల పాలు చేసి ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన బిల్సే 1,00,000 కోట్ల రూపాయలు ఇంకా బిల్స్ పే చేయాల్సింది ఉంది ఆయన. ఇవన్నీ చెప్తున్నారు. అవును కదా. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవగానే విధ్వంసం చేశాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏం చేశాడు? అప్పుడు ఆయన కూడా తిట్టాడు. ఈయన ఏమని? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏం రావాలి కేంద్రం నుంచి ఏంటనే దానిపైన జయప్రకాష్ నారాయణ గారే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం బీజేపీ చేసింది, ఎన్డీఏ చేసిందని చెప్పారు. మరి ఎందుకు సపోర్ట్ చేశాడు ఇప్పుడు? అంటే దానికంటే ఎక్కువ విధ్వంసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఓహో, అంటే చంద్రబాబు చేసింది ఓన్లీ 70 మర్డర్లే కదా, ఈయన 71 మర్డర్ చేశాడనే. ఓహోహో, అదే అందులో మేధావా? నాకు తెలియదులేండి. ఇప్పుడు ఇంత ఈ క్వశ్చన్లో నీకు మేమేం చెప్పగలం? అసలు నేను చాలా బచ్చాని, అసలు చాలా బచ్చాని. అక్కడ పాపం ఈయన పెద్ద పెద్ద మర్డర్లు చేశాడు, ఈయన తక్కువ మర్డర్లు చేశాడు. సిగ్గుండాల మాట్లాడటానికి. ఒక చంపుకునే మనసు లోపల కమ్మ 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 కమ్ 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 కమ్మ అని వచ్చి ఆ ముసలిడ్డు ఇష్టమైపోయాడు, ఆ మోడీ ఇష్టమైపోయాడు, ఆ పవన్ కళ్యాణ్ చూసి బయటికి పరిగెత్తుకొచ్చినోడు అతను ఇచ్చేపాడు. వీళ్ళందరూ వస్తే ఆ 600 హామీలు నీ మొఖాన కొడితే ఆ పేపరు దాని దూరం ముద్దు పెట్టుకున్నాడు. మా కమ్మోడీడు 600 ఒక్క హామీ చెప్పినా అతనికే వేయండి, ఆ రెడ్డి ఆడికి వేయొద్దు. అవన్నీ తిట్టచ్చు మనం. నేను తిడతా, నీకేం తిడతా, నా కొద్దిగా గొప్ప క్రెడిబిలిటీ ఉంది అనుకుంటున్నాడు ఆయన. పాపం అదేం లేదు అనుకుంటున్నాడు, అదేం లేదు.